వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా తక్కువ నూనెతో చాలా ఈజీగా టేస్టీగా ఉండే కేరళ స్టైల్లో లేత మామిడి పిందెలతో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా లేతగా ఉండే మామిడి పిందులు అరకిలో తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని తడి అంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా చిన్న కాడ ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కొంచెం కాడ ఉండేటట్లుగా కట్ చేసుకుని వీటిని పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉండే గాజు సీసా కానీ లేదా పచ్చడి జాడీని కానీ తీసుకొని ఈ మామిడికాయలను కొన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 75 గ్రాములు సాల్ట్ను కొలుచుకొని పెట్టుకున్నాను. ఇది కొంత ఇందులో వేసుకోవాలి. ఇలా 3 లేదా 4 టీ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత ఇంకొంచెం మామిడి పిందులను వేసుకొని అదేవిధంగా మనం కొలిచి పెట్టుకున్నటువంటి సాల్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెంగా సాల్ట్ అలాగే మామిడి పిందులు వేసుకుని మూత పెట్టుకుని 2 లేదా 3 వారాల పాటు ఊరబెట్టుకోవాలి. వీటిని డైలీ కలుపుకోవాలి. బాటిల్ని షేక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను 2 వీక్స్ ఉంచిన తర్వాత చూస్తున్నారు కదా, సాల్ట్ కరిగి ఇలా ఊట అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు దీనిని వడకట్టుకొని ఈ వాటర్లో 75 గ్రాములు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ నిండా పసుపు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్ల నిండా వేసుకోండి. అలాగే మెంతిపిండి 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మీరు కావాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఇది సంవత్సరమైనా కూడా పాడవకుండా ఉంటుంది. వీటిని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకట్టి పెట్టుకున్నటువంటి మామిడి పిందులను ఇందులో వేసుకొని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఈ విధంగా మసాలా అంతా కూడా ఈ కాయలకు పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత దీనిని పొడిగా ఉండే గాజు సీసాలోకి కానీ జాడీల్లోకి కానీ వేసుకుని మీరు 1 వారం తర్వాత తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిలో నూనె కూడా ఎక్కువ పట్టదు. 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నూనె వాడతాము. ఇప్పుడు కలుపుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వాడాము. ఈ పచ్చడి అంతా జాడీలోకి తీసుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన కేరళ స్టైల్ చిన్న మామిడి పిందులతో పచ్చడి రెడీ అయ్యింది. దీనిని పెరుగన్నంతో కానీ లేదా కిచడీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్కి ఇలా మామిడి పిందెలతో ఒకసారి పచ్చడి పట్టుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.